స్థాయిలో త్వరితగతంగా పూర్తి కావాలని కోరుకొని ఇక్కడికి వచ్చినటువంటి శ్రేయోభిలాషులకి, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహ ఆవిష్కరణ జరగాలని కాంక్షించి ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడో మొదలుపెట్టినటువంటి ఈ భవన నిర్మాణం ఈరోజు మా అందరి చేత భూమి పూజ చేయించే కార్యక్రమానికి ఆహ్వానించి చేపించినందుకు ఆహ్వాన కమిటీ వాళ్ళందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏ భవన నిర్మాణం జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా అది భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం ఉపయోగపడేటట్టుగా ఉండాలి. ఇక్కడ జరిగేటువంటి నిర్మాణం ఇప్పుడే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చెప్పినట్టు హైదరాబాద్ నగరంలో కట్టినటువంటి గౌడ హాస్టల్ ఆనాటి పెద్దలు బాలగౌడ్ గారు కావచ్చు, లేకపోతే ఇతర నాయకులు కావచ్చు, విఎన్ గౌడ్ గారు కావచ్చు, బసవరాజ్ గౌడ్ గారు కావచ్చు, వాళ్ళందరూ ముందు చూపుతో రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వచ్చినటువంటి పేద విద్యార్థులు చదువుకోవటానికి హైదరాబాద్ నగరంలో కూడా ఒక వసతి గృహం ఉండాలి, తద్వారా విద్యను అభ్యసించి వాళ్ళు కూడా ఉన్నత స్థానానికి ఎదగాలనేటువంటి ఆలోచనతో ఆనాడు ఏర్పాటు చేసిన గౌడ హాస్టల్ అనేక మంది మేధావుల్ని ఈ రాష్ట్రంలో తయారు చేసింది. అత్యంత చైతన్యవంతమైనటువంటి ఖమ్మం జిల్లా, బలహీన వర్గాలకు పెద్ద పెట్టినిళ్ళైనటువంటి ఖమ్మం జిల్లాలో అటువంటి కార్యక్రమం చేపట్టి భవిష్యత్ తరాలకు విద్యాబుద్ధులు నేర్పటమే కాకుండా సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి కూడా వసతి ఏర్పాటు చేసుకునే ఈ భవన నిర్మాణం తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఈ సమాజానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ మనం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహ ఆవిష్కరణ కోసం భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఎవరిదైనా ధీరోదాత్తుల విగ్రహాలను ఎందుకు పెట్టుకుంటాం? వారు స్ఫూర్తిదాయకంగా మనకు ఉండాలని, వారిని చూసినప్పుడల్లా మనం అంతా స్ఫూర్తి పొందాలని, తద్వారా వారి మార్గాల్లో మనం నడిచి విజయాలు సాధించాలని. మరి సర్వాయి పాపన్న గౌడ్ గారు ఎక్కడో వరంగల్ జిల్లాకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పల్లెటూరులో తాటికొండలో 40 కిలోమీటర్ల దూరంలో పుట్టి ఒక సామాన్య కుటుంబంలో పెద్ద ఎత్తున ఈ సమాజాన్నే ప్రభావితం చేసి ఒక రాజుగా ఎదిగాడు అనంటే అది మామూలు విషయం కాదు. 1702లో ఆయన కోటలను కొల్లగొడుతూ 1709 కల్లా చివరికి హైదరాబాద్లో ఉన్న గోల్కొండను కూడా కొల్లగొట్టి రాజుగా నేను కూడా శాసించగలను, పాలించగలనని స్ఫూర్తినిచ్చినటువంటి గొప్పవాడు. సరే, అతని విజయం సాధించినటువంటి విజయాలు కొన్ని సంవత్సరాలు మరుగుడు పడిపోయినా ఆ తర్వాత క్రమంలో వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు మెట్కాఫ్ అనేటువంటి ఒక చరిత్రకారుడు ఆయన చరిత్ర అంతా బయట తీసి ఆనాడు ఉన్నటువంటి ఒక యోధుడు తన యుద్ధం చేసి ఒక సామాన్య కుటుంబంలో పుట్టి కోటలను కొల్లగొట్టి ఒక ధైర్యంతో సాహస కృత్యాలు చేయటమే కాదు, అతను ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా కూడా నిలిచాడని చరిత్రలో రాశారు. అటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఈరోజు ఖమ్మం నడిబొడ్డులో ఇక్కడ మనం విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటానికి భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఆ విగ్రహం త్వరితగతిన పూర్తి కావాలి. ఆయన జీవితం, ఆయన విగ్రహం మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలబడాలి. అలా నిలబడటం కోసం మనందరం కృషి చేద్దామని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఈనాడు పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఇందిరమ్మ రాజ్యం.
ప్రజాప్రభుత్వం ఇది. ప్రజల అవసరాలే అజెండాగా మార్చి ఆ అజెండానే చట్టాలుగా మార్చి పాలన చేసేటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తా ఉంది. ఇప్పుడే మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు కానీ లేకపోతే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ చెప్పినటువంటి దృష్టాంతాలు నేను కూడా తప్పనిసరిగా మీ అందరికీ 2 విషయాలు గుర్తు చేయదలుచుకున్నా. రాష్ట్ర జనాభాలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తాన్ని కాస్ట్ సర్వే చేయాలని, తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలనా అధికారాలన్నీ కూడా అత్యంత వెనుకబడి ఉన్నటువంటి వర్గాలకి దామాషా ప్రకారం అందించాలనేటువంటి మన నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన ఆనాడు సాధారణ ఎన్నికల కంటే ముందు ప్రతి సభలో ఆయన చెప్పినప్పుడు అందరూ చాలా ఆషామాషిగా తీసుకున్నారు. కానీ ఆయన సభలో ఆనాడు సిఎల్పి లీడర్గా నేను పాల్గొన్నప్పుడు ఆయన ఉపన్యాసాలను చాలా సభల్లో నేను ట్రాన్స్లేట్ చేశాను. వారి భావాన్ని అర్థం చేసుకొని ఈ రాష్ట్ర అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచే మేము మొదలు పెడతామని ఆయన ఇచ్చినటువంటి హామీని కూడా గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను, మా మంత్రివర్గ సహచరులు పొన్నం ప్రభాకర్ గారు,